వెల్కమ్ టు ఎస్ఆర్ఏఎస్ మ్యాథ్ నాలేకల్ యూట్యూబ్ ఛానల్. జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మ్యాథమెటిక్స్ కంటెంట్ అంశాలకు సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి, వస్తూ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. గ్రామ్ వార్డ్ సచివాలయ ఫంక్షన్కి సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్ తుది ఘట్టానికి చేరింది. సో ఈ వీడియో మన ఆల్ విఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్కి అందరికీ షేర్ చేయగలరు, ఇంక్లూడింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. ఎందుకంటే అందరికీ ఉపయోగకరమైన వీడియో. మేబీ ఇంకా సిబిఏఎస్ సిస్టమ్ దశ చివరికి వచ్చింది. ఇందాకనే కూడా ఒక మనకి పీడిఎఫ్ రూపంలో వివిధ గ్రూప్లలో మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అఫ్కోర్స్ అది నిన్న కూడా వచ్చింది, ఇవాళ వచ్చింది. సో దాంట్లో ఉన్నటువంటి ఆల్ పాయింట్స్ని మనం స్టడీ చేయడం జరిగింది. అందులో కొన్ని కేటగిరీస్కి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్లస్ సిబిఏఎస్ 40% కూడా సెక్యూర్ చేసుకోవాలి. మిగిలిన వాళ్ళకి ఎవరికైతే డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఆ యొక్క ఓన్ డిపార్ట్మెంట్ మదర్ డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయలేదో వాళ్ళకి అవసరం లేదు. ఎనీహౌ ఇది తుది ఘట్టానికి చేరింది. నేను డీటెయిల్స్ మీకు అందించబోతున్నాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇది మన బెస్ట్ వ్యూయర్స్ కొట్టి నేను పంపించగలుగుతాను ఏదో రూపంలో. మిగతా వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉండవు కాబట్టి సో మీరు ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని పంపించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. సో ఏంటంటే ఆగస్ట్ 31 లోపు అందరికీ సిబిఏఎస్ ద్వారా ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చేస్తారు. ఎప్పుడు? ఆగస్ట్ 31 లోపల. సెప్టెంబర్ 1 నుంచి ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎల్ఎంఎస్ లర్నింగ్ మాడ్యూల్ సిస్టమ్ అనే పోర్టల్ని 22/7/2021 నుండి ఎనేబుల్ చేస్తారు. ఆన్లైన్ ట్రైనింగ్ కోసం సిబిఏఎస్ సిస్టమ్ అనేది అక్కడ ఇంట్రడ్యూస్ అవ్వబడుతుంది. ఎప్పుడు? 22 నుంచి. అంటే ఈ నెల 22వ తారీఖు ఎల్ఎంఎస్ లెర్నింగ్ మాడ్యూల్ సిస్టమ్ని మనకి అనే ఒక పోర్టల్ని ఎనేబుల్ చేస్తారు. ఇప్పుడు మనము కామెట్ రకరకాల పోర్టల్స్ మనం చూస్తున్నాం కదా, ఆ రకంగా దే విల్ ఇంట్రడ్యూస్ వన్ పోర్టల్ ఆన్ 22nd. ఇన్ దట్ పోర్టల్ దెర్ ఈజ్ అన్ సిబిఎస్ మాడ్యూల్. దానికోసం మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ పర్టికులర్స్ కూడా నేను చదువుతాను. ఆన్లైన్ మోడ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. 40% పాస్ మార్క్స్ సెక్యూర్ చేసుకోవాలి. ఇట్ మే బి 100 క్రెడిట్ పాయింట్స్కి అసెస్మెంట్ అనుకోండి. 40 క్రెడిట్ పాయింట్స్ యూ నీడ్ టు సెక్యూర్. ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను. అందుకే ఇది మొత్తం అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. సో ప్రతి ఫంక్షనరీకి నాట్ ఓన్లీ 1 కేటగిరీ, ఇట్స్ ఫర్ ఎవ్రీ కేటగిరీ. ఆల్ 11 ఫంక్షనరీస్ ఇన్ రూరల్ అండ్ 10 ఫంక్షనరీస్ ఆఫ్ అర్బన్. టోటల్ 21 ఫంక్షనరీస్ కూడా ఇది రీచ్ అవ్వాలన్నమాట. సో దానికి మీరే యూజ్ ఇక్కడ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. ప్రొబేషన్ డిక్లేర్ అనేది జీవీడబ్ల్యూవి అండ్ విఎస్డబ్ల్యూఎస్ అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ నిర్వహించే ఆన్లైన్ పరీక్ష పాస్ అయ్యే దానిపై ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి వదిలేస్తారు అంతే. సిబిఏఎస్ నిర్వహించాల్సిందేది, పెట్టాల్సిండేది ఇదంతా కూడా లైన్ డిపార్ట్మెంట్సే. అందుకే ఎంఏయుడి వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సర్క్యులర్స్ మీద సర్క్యులర్స్ ఇచ్చేస్తూ ఉంది. సో రిమైనింగ్ ఫంక్షనరీస్ కూడా అది మొదలవుతుంది. అంటే ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్ అనేది మళ్ళీ జీవీడబ్ల్యూవి అండ్ విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే పర్సనల్ ట్రైనింగ్ అనేది. అంటే ఏంటి పర్సనల్ ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ మ్యాన్ పవర్. మనకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని చూడాల్సింది మాత్రం అదే మన లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే సిలబస్ అంతా లైన్ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. మ్యాక్సిమం ఏంటో అఫ్కోర్స్ ఎక్సెప్ట్ 15 మార్క్స్, రిమైనింగ్ 85 మార్కులు. 60 గంటల ట్రైనింగ్లో 5 గంటల ట్రైనింగ్ ఇచ్చి పెడితే మిగిలిన 95 గంటలు డిపార్ట్మెంటే చూసుకోవాల్సి ఉంటుంది, లైన్ డిపార్ట్మెంటే చూసుకోవాల్సి ఉంటుంది. చెప్తాను, ఆ డీటెయిల్స్ కూడా చదువుతాను మీకు. తర్వాత సర్వీస్ రూల్స్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ను లైన్ డిపార్ట్మెంట్స్ వెంటనే కంప్లీట్ చేయాలి. అంటే మనకి సర్వీస్ రూల్స్ ప్రొబేషన్ డిక్లరేషన్ అయ్యే రోజుకి సర్వీస్ రూల్స్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే మనకు అవసరమో అదంతా కూడా సెట్ చేయాలి. తర్వాత యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కూడా పోలీస్ శాఖ వారు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. సో ఆగస్టు 31
లోపు సిబిఎస్ కంప్లీట్ అయిపోతుంది. సెప్టెంబర్ 1 ఆన్వర్డ్స్ ద ప్రొబేషన్ డిక్లరేషన్ విల్ బి బిగిన్. తర్వాత వచ్చేసి మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి ఎల్ఎంఎస్ అనే పోర్టల్ లాంగ్వేజ్ మాడ్యూల్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ని లర్నింగ్ మాడ్యూల్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆన్లైన్ ట్రైనింగ్, ఆన్లైన్ ఎగ్జామ్స్ 40% తెచ్చుకోవాలి. జీవీడబ్ల్యూవి, విఎస్డబ్ల్యూఎస్ అండ్ లైన్ డిపార్ట్మెంట్ ఈ రెండు కలిసి నిర్వహించేటువంటి ఎగ్జామ్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సిబిఏఎస్లో ఏమేమి ఉంటాయనేది కూడా నేను మీకు చెప్తాను. సిబిఏఎస్లో ఏమేమి ఉంటాయి అంటే 5 అంశాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ రిలేటెడ్ 50 క్రెడిట్ పాయింట్లకి, స్కీమ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ దైర్ ఓన్ డిపార్ట్మెంట్ 15 క్రెడిట్ పాయింట్లకి, సబార్డినేట్ రూల్స్ ఏపీసీసీఏ లీవ్ రూల్స్కి ఒక 15 క్రెడిట్ పాయింట్లకి, డిజిటల్ సర్వీసెస్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఒక 10 క్రెడిట్ పాయింట్లకి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఒక 10 క్రెడిట్ పాయింట్లకి. ఇవన్నీ కలిపి 60 గంటల ట్రైనింగ్ ఇస్తారు మనకి. 60 గంటలు ఇస్తారా, 30 గంటలు ఇస్తారా అంటే దీంట్లో మాత్రం 60 గంటలు ఇచ్చారు. కరోనా లేకుండా ఉంటే అంత ఇదంతా ఆఫ్లైన్లో జరిగిపోవు లక్షణంగా. ఎవరికేం టెన్షన్ లేకుండా పోతా ఉండే. ఇప్పుడు ఏదో ఈ పోర్టల్ ఇంట్రడ్యూస్ను ఇదంతా ఉంటుంది అనమాట మనకి. బట్ నథింగ్ టు వర్రీ. సో ఎందుకంటే ఎన్నో రకాల పోర్టల్స్ వస్తున్నాయి, చూస్తున్నాం. మనకి తెలియని విద్యలు అయితే కాదు. ఈ కేటగిరీ 1, 2, 3 ఎగ్జామ్స్ ఆషామాషి ఎగ్జామ్స్ ఏం కంప్లీట్ చేసి రాలే. ఎస్పెషల్లీ కేటగిరీ 1 ఎగ్జామ్స్ అయితే ఆషామాషి కాదు అది. సో ఏది ఆషామాషి ఎగ్జామ్ అయితే కాదు. ఇంకా దాంతో పోలిస్తే సిబిఏఎస్ ఎంత కానీ ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకొకసారి చెప్తున్నాను, డిపార్ట్మెంటల్ రిలేటెడ్ 50 క్రెడిట్ పాయింట్లకు ఉంటుంది. సర్వీసెస్ స్కీమ్స్ ఆఫ్ దైర్ ఓన్ మదర్ డిపార్ట్మెంట్ కింద ఒక 15 క్రెడిట్ పాయింట్లు 65 ఆయా. ఏపీసీసీఏ ఆర్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఒక 15 క్రెడిట్ పాయింట్ 80. సో డిజిటల్ సర్వీసెస్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒక 10 క్రెడిట్ పాయింట్లు. సో మొత్తం 90 క్రెడిట్ పాయింట్లు ఇక్కడికి. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇదొక 10 క్రెడిట్ పాయింట్లు. సో 100 క్రెడిట్ పాయింట్లకి 60 గంటల చొప్పున ట్రైనింగ్ ఇవ్వాలి. 100 క్రెడిట్ పాయింట్ల మీద మనకి పెడతారు. సో అఫ్ కోర్స్ ఆ పోర్టల్ బిగిన్ అయ్యే రోజు ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా నేను ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాను. సో మనకంతా ఎంటైర్ థింగ్ షుడ్ బి కంప్లీటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st of August. And the 1st September onwards the process will be began. Understand? So this is how the CBS is going to be announced and conducted. So afterwards the probation declaration process will be began from 1st September. Of course previous date ఇది September 2nd week నుంచి అని ఇచ్చారు. మేబీ అంటే 15 daysలో ఎంటర్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు అనుకున్నారేమో. మొత్తం అంతా October 31st కంప్లీట్ చేసి సెప్టెంబర్ మాసం అంతా కూడా ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్ అంతా సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంప్లాయీని ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలి అంటే అతన్ని ఏ డిపార్ట్మెంట్లో ఏ సర్వీస్ రూల్ కింద ఏ ప్రమోషన్ ఛానల్ కింద ఫిట్ చేయాలి అనేది మొత్తం అంతా ఉండాలి. ఇంకా మళ్ళీ దాంట్లో ఇదంతా ఏం ఉండదు అనమాట. సో ఇదండి విషయము సిబిఏఎస్ గురించి. ఆ 2 డేట్లో మీరు October 31st అండ్ పోర్టల్ వచ్చేసి 22nd 7th month అంటే ఈ నెల 22వ తారీఖు వస్తుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఇంకా మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఈ యొక్క సాఫ్ట్ కాపీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ నా కంటెంట్ నచ్చింది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.